హాయ్ మచాస్, వెల్కమ్ టు స్టోరీ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్ యూట్యూబ్ ఛానల్. ఈ యాక్షన్కి ఇంకా 5 రోజులే టైం ఉంది. మరి యాక్షన్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్, ఈ యాక్షన్ December 16 మధ్యాహ్నం 2:30 నుంచి స్టార్ట్ అవుతుంది లైవ్. అలాగే 2:30 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ యాక్షన్ అబుదాబిలోనే జరగబోతుంది. ఈ యాక్షన్కి ఫస్ట్ రిజిస్టర్ అయిన ప్లేయర్స్ ఎంతమంది ఉన్నారో చూద్దాం. 1355 ప్లేయర్స్ రిజిస్టర్ అయితే బీసీసీఐ వాళ్ళు దాన్ని 356కి షార్ట్ లిస్ట్ చేశారు. ఇందులో టోటల్ టీమ్స్కి రిక్వైర్డ్ ఉన్న ప్లేయర్స్ ఎంతమంది అంటే 77. అలాగే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ 5 సెట్స్లో ఎవరెవరు ఉన్నారో, ఎవరికి ఎక్కువ అమౌంట్ వచ్చే అవకాశం ఉందో చూద్దాం. ఫస్ట్ మార్కి సెట్లో 1లో డెవాన్ కాన్వే, జేక్ ఫ్రేజర్ మెక్గర్క్, క్యామరాన్ గ్రీన్, సర్ఫరాజ్ ఖాన్, డేవిడ్ మిల్లర్, పృథ్వీ షా, వీళ్ళు 6 మంది ఉన్నారు. ఇందులో క్యామరాన్ గ్రీన్కి ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉంది. యాక్షన్లో ఎక్కువ ధర పలికే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఈ బ్యాట్స్మెన్ లిస్టులోనే కాదు, అలాగే యాక్షన్ మొత్తంలో ఇతనే ఎక్కువ ధర పలికే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అలాగే సర్ఫరాజ్ ఖాన్ కూడా డొమెస్టిక్లో స్మాచ్లో సయ్యద్ ముస్తాక్ అలీలో ఒక 2 నాక్స్ మంచిగా ఆడాడు. ఒక 100 ఒక 50 కూడా కొట్టాడు. మరి టీమ్స్ ఏమైనా ఇంట్రెస్ట్ చూపిస్తుందో లేదో చూడాలి. అలాగే నెక్స్ట్ సెట్ మార్కి సెట్ 2. ఇందులో ఆల్రౌండర్స్ ఉన్నారు. ఆల్రౌండర్స్ అట్కిన్సన్, వనెందు అసరంగ, దీపకుడ, వెంకటేష్ అయ్యర్, లియామ్ లివింగ్స్టన్, వియాన్ ముల్డర్, రచిన్ రవీంద్ర. ఇందులో ఎక్కువ ప్రైజ్ పలికే అవకాశం ఉంది. ఎవరు నేను అనుకుంటుందంటే వెంకటేష్ అయ్యర్ అలాగే లియామ్ లివింగ్స్టన్. వీళ్ళిద్దరు, వెంకటేష్ అయ్యర్ ఏమో ఇండియన్ ప్లేయర్, ఓపెనింగ్ చేయగలడు, మిడిల్ ఆర్డర్లో ఆడగలడు, ఫినిషర్ కూడా ఆడగలడు, 1 లేదా 2 ఓవర్లు బౌలింగ్ కూడా వేయగలడు మీడియం పేస్ అవసరమైతే. అలాగే లియామ్ లివింగ్స్టన్ మిడిల్ ఆర్డర్ ప్లేయర్ లేదా ఫినిషర్ కూడా ఆడగలడు. అలాగే లెగ్ స్పిన్, ఆఫ్ స్పిన్ రెండు వైపులా స్పిన్ వేయగలడు. మరి టీమ్స్ ఇలాంటి ప్లేయర్స్ని లైక్ చెన్నై సూపర్ కింగ్స్ కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంది. మార్కి సెట్ 3. ఇందులో వికెట్ కీపర్స్ ఉన్నారు. ఫిన్ ఆలన్, జానీ బెస్టో, శ్రీకర్ భరత్, క్వింటన్ డికాక్, బెన్ డకెట్, రెహమానుల్లా గుర్బాజ్, జేమీ స్మిత్. ఇందులో ఎక్కువ మనీ వచ్చే అవకాశం ఉందని ఎవరికి అనుకుంటున్నాను నేను అంటే జానీ బెస్టో, జేమీ స్మిత్కి ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉంది. 3-4 క్రోర్స్లో వికెట్ కీపర్స్ అంత మంచి వికెట్ కీపర్స్ ఏం లేరు, కానీ ఒకవేళ వీళ్ళకే వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అలాగే మార్కి సెట్ 4 బౌలర్స్ ఉన్నారు. ఇందులో జరాల్ గోయెడ్జే, ఆకాశ్దీప్, జేకబ్ డఫీ, ఫజలక్ ఫరూకీ, మ్యాట్ హెన్రీ, స్పెన్సర్ జాన్సన్, శుభమ్ మావి, హెన్రిక్ నోకియా, మతీషా పత్రానా. ఇందులో కూడా మంచి బౌలర్స్ ఉన్నారు. మరి ఇందులో ఎవరికి ఎక్కువ ప్రైజ్ వచ్చే అవకాశం ఉందో అంటే మతీషా పత్రానా, శ్రీలంక స్లింగ్ బౌలర్. ఇతను ఐపీఎల్లో డెత్ అవుట్ స్పెషలిస్ట్, ఐపీఎల్లో ప్రూవ్ చేసుకున్నాడు. కొంచెం ఫామ్ డిప్ అయినట్టు అనిపిస్తుంది, కానీ ఇతను వెరీ ఎఫెక్టివ్. కోల్కతా నైట్ రైడర్స్ లాంటి టీంలు డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీళ్ళు కొనే అవకాశం కూడా ఉంది. స్పిన్నర్స్ మార్కి సెట్ 5. రవి బిష్నాయ్, రాహుల్ చహర్, హకీల్ హుసేన్, ముజిబుర్ రెహమాన్, మహేష్ దీక్షణ. ఇందులో రవి బిష్నాయ్కి వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే 8 to 10 crores వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇతను ప్రూవెన్ స్పిన్నర్, అలాగే ఐపీఎల్లో ప్రూవ్ చేసుకొని ఉన్నాడు. అలాగే గూగ్లీస్ ఎక్కువ వేస్తుంటాడు కాబట్టి చాలా టీమ్స్ పోటీ పడే అవకాశం ఉంది, ఇండియన్ ప్రూవెన్ స్పిన్నర్ కాబట్టి. మరి మీరు ఈ 5 సెట్స్లో కాకుండా యాక్షన్ మొత్తంలో 356 ప్లేయర్స్లో ఎవరు ఎక్కువ ధర పలికే అవకాశం ఉందో, ఇండియన్ ప్లేయర్స్ అయినా ఫారెన్ ప్లేయర్స్లో క్యామరాన్ గ్రీన్ అనుకుంటున్నాను, ఇండియన్ ప్లేయర్స్లో వెంకటేష్ అయ్యర్ లేదా రవి బిష్నాయ్, వీళ్ళిద్దరిలో ఎవరు పలికే అవకాశం ఉందని నేను అనుకుంటాను. మరి మీకు ఎవరు అనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నుంచి ఐపీఎల్ అప్డేట్స్ రోజు వస్తుంటాయి.